నమో వెంకటేశాయ నమః ఉంటారు. వాళ్ళు ఎంతసేపు కూడా దుర్మార్గులను దుష్టులను మార్చాలని ప్రయత్నిస్తారు. వాళ్ళ మార్పు రావాలని కోరుకుంటారు. అనేక విధాలా ప్రయత్నిస్తారు. మారండి, మారండి, మంచి వైపు మారండి, మీరు కూడా మంచివారుగా ఉండండి, అందరికీ మంచి చేయండి. ఇలా జన్మతః ఎవరికి ఎవరు విరోధులు కారు, అందరూ కూడా మిత్రులు, బంధువులు లాంటి వాళ్ళు. కానీ ఈ పరిస్థితులు సిచ్యుయేషన్స్ క్రియేటెడ్ ది అంటే కంసుడు ఏం చేశారంటే, అయితే శత్రువులు ఇక్కడికి పిలిపిస్తాం ఆ యొక్క ధనుర్యాగంలో వాళ్ళని చంపేదానికి ఏర్పాటు చేస్తామని ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. ముష్టికుడిని, చానూరుడిని పిలిపించాడు. మన మల్లులంతా సిద్ధం చేయి, వాళ్ళు ఇక్కడికి రాగానే మనం పోటీలు పెట్టి ఆ పోటీలు చంపేస్తాం. లేదు, అది కూడా తప్పించుకున్నారు. మన దగ్గర ఒక మదగజం ఉంది, భీకరమైన మదగజం. అది మన మాట తప్ప ఇంకొకరి మాట ఎందు. దాన్ని కోవలయ పీడనం అంటారు. కోవలయ పీడనం. ఈ కోవలయ పీడనం వదిలితే అది వాళ్ళు తొక్కి చంపేస్తుంది. అది కూడా తప్పించుకున్నారు. ఇక మనం అనేక విష ప్రయోగాల దగ్గర చంపచ్చు. ఇలా అనేక విధానాలు సిద్ధం చేసుకున్నాడు, కంసు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే, మానవులు గ్రహించాల్సింది, మనం ఎప్పుడూ ఇతరులు విరోధులుగా చూస్తున్నంత కాలం వాళ్ళు కూడా మనం విరోధులుగా చూస్తారు అనుకోవడం పొరపాటు. మొదటి రకం, నాకు విరోధులు వీడు చస్తే బాగుండు, నాకు విరోధులు వీడు చస్తే బాగుండు, వీడు పోతే బాగుండు, వీడు నాశనం అయిపోతే బాగుండు. నీకు నచ్చకపోతే, నీకు నచ్చినంత మాత్రాన వాళ్ళ శత్రువులు నాశనం అయిపోవాలని కోరుకుంటే ఎట్లా? వాళ్ళలో ఏముందో కదా తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఏమనుకుంటా ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళకి ఏమనుకుంటారు? మారితే బాగుండు, మార్పు వస్తే ఆనందంగా ఉంటుంది కదా. ప్రజల ఆనందం మన ఆనందం, ప్రభువుల ఆనందం అంటే ఏమి? ప్రజలు ఆనందిస్తారు. ప్రజలు ఆనందించకపోతే ప్రభువు ఎలా ఆనందంగా ఉంటాడు? కానీ ఇలాంటి ప్రభువులు ఉంటారు. ఎవరు? మన కంసుడు లాంటి వాళ్ళు. ఈ కంసుడికి ఇదే పని. వానికి వ్యతిరేకమైన వర్గం వాళ్ళని, ఆయనకి వ్యతిరేకమైన ఈ యాదవ వంశంలో ఉన్నటువంటి ఇతర కులాలు ఉన్నాయి. వృష్టి భోజులు అనే కులంలో అందరూ కూడా మంచివారుగా ఉంటారు. వారిలో ఉన్నటువంటి అక్రూరుడు మహాభక్తుడు, అక్రూరుడు మహావిష్ణు భక్తుడు. ఈ కంసుడు ఈ యొక్క వాని యొక్క పథకంలో, వాడు వేసిన పథకంలో బలరామకృష్ణుని చంపడానికి ఈ అక్రూరుడిని ఎంచుకున్నారు వీళ్ళు. అసలు ఎవరిచ్చారు? మంత్రి ఇచ్చాడు. అయ్యా, మనం ఎవరు కానీ మన వాళ్ళు ఎవరిపోయినా వాళ్ళు రారు, కానీ వాళ్ళకి ఎవరమైనా ఇష్టమైన వాళ్ళనే పంపాలి అన్నాడు. వెంటనే కంసుని కోపం వచ్చింది. అయితే దీనికి అంతటికి మూల కారణం నా చెల్లెలు దేవకి, నా బావ వసుదేవుడు, వీళ్ళిద్దరిని చంపేస్తాను అని కత్తెత్తుకున్నాడు. ఎత్తుకుంటానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, అప్పటికి నారదుడు ఉన్నప్పుడు అది జరిగింది. నారదుడు, అయ్యయ్య తప్పు, చంపొద్దు, నీ చెల్లెల భర్త, నీకు వాళ్ళు విరోధులు కాదు కదా, వాళ్ళు విరోధులు, వాళ్ళేం చేస్తావు అన్నప్పుడు కంసుడు మారిపోయి వాళ్ళు చేసాల వేయించేస్తాడు. ఇద్దరిని తీసి చేసాల వేస్తాడు. ఎవరిని? ఈ యొక్క వసుదేవుణ్ణి, దేవకిని, అంటే పరమాత్ముని యొక్క తల్లిదండ్రులను. అంత అయిన తర్వాత అక్రూరుని పంపించాలని నిర్ణయించుకుంటారు. ఎందుకు? అక్రూరుడైతే చాలా సాధు స్వభావుడు, చాలా అన్నీ చాకచక్యంగా మాట్లాడగలడు. అటువంటి వాడు వెళితే పని సఫలమవుతుంది, వాళ్ళిద్దరిని రప్పించవచ్చు, చంపించవచ్చు అనేది కంసుడి ఆలోచన. ఈ కంసుడి ఆలోచన ఇలా అనేక రకాల పథకాలు వేసుకుంటూ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా చంపాలి? అక్రూరా, నేను ఈ పట్ల ఒకప్పుడు తప్పు చేశాను, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే మనమంతా కూడా యాదవులమే. అయినా మీ జాతి వేరు, మా జాతి, దాంట్లో తేడాలు ఉన్నాయి. ఉన్నా కూడా నేను ఎవరి మాటలో విని, చెడు మాటలు విని నిన్ను కాలాగాలు పెట్టించా. అవి మనసులో పెట్టుకోకుండా నా కార్యం ఒకటి కావాలి నీ వల్ల. అక్రూరుడికి తెలియదు ఏముంది, మహాభక్తుడు, వీడు ఎందుకు పిలిపించో అర్థమవుతుంది. ఎవరైనా ఇప్పుడు మార్చాలని ప్రయత్నించిన వాళ్ళు దుర్మార్గులు అంటే పరమాత్ముడు రాయబారం పోయాడు, అనేక మార్లు చెప్పి చూశాడు. నాయన కొయ్యో మర్రో అన్నాడు. మీరు రాజ్యం వీగిపోయిన సగరాజ్యం 5 ఊర్లన్నా ఇచ్చేటి పాపం అని అన్నాడు.
యాడిన్నాడు దుర్యోధనుడు? ఈ మరి ఇది ఒకడు. దానికంటే ముందు ఇప్పుడు ఇంకా మహాభారతం రాబోతుంది. ఇది కంసుడు సంహారం తర్వాత పరమాత్ముడు ఇంక అన్నీ చేస్తాడు. ఆయన వచ్చేది ధర్మ రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం. కనుక ఆ ఎద్దుకులంలో పుట్టాడు, అందుకనే పుట్టాడు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలకు దుర్మార్గులు రాక్షసులు ప్రబలిపోతున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా అక్రూరుని అడుక్కున్నాడు, దానికి అక్రూరుడు అంగీకరించాడు. అప్పుడు వాడికి ఏమనిపించింది, ఈ యొక్క బలరామకృష్ణులను చంపేస్తే ఇక మనకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి దశార్యులు అనేవాళ్ళు ఈ యదుకులంలో ఉన్నవాళ్ళు. వీళ్ళని చంపడం ఒక లెక్కలోది కాదు. ఇంకా వీళ్ళందరినీ సర్వనాశం చేసేసి అంతా మన కులంలో నేను నింపేస్తాను అని అనుకున్నాడు. ఎవరు? కంసుడు ఆ రాక్షస జాతి చెందిన వాళ్ళందరినీ పెంచి పోషించి వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అనుకుంటున్నాడు, వాళ్ళకి అధికారాలు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే వీళ్ళు అడ్డంగా ఉన్నారు. వీళ్ళు అడ్డంగా ఉండడం వల్ల ఏం చేయాలి? వీళ్ళని మొత్తం సంతానమైన వాళ్ళు బలరామకృష్ణుడు. ఎందుకు? బలరామకృష్ణుడు ఇదివరకే రాక్షసులను చంపేశాడు. కనుక ఇప్పుడు బలరామకృష్ణ చంపడానికి ఇతను అనేక పథకాలు వేస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా పరమాత్మ చేయిస్తున్నాడని మాత్రం వాడికి అజ్ఞానం. వాడికి ఉండేది అజ్ఞానం ఏమంటే, వాడు నేను చేస్తున్నాను, నారదు చేశాడు, నారదు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి, మీరందరూ చెయ్యాలి, అందరినీ పురుగొలుపుతున్నాడు. దీనికి ఏం కారణం? అంతా కూడా పరమాత్మ వేసిన పథకంలోని భాగమే. ఆయన ఎత్తులకు పై ఎత్తులు, ఆ ఎత్తులకు ఎత్తులు ఎవరి తరం కాదు తెలుసుకోవడం. ఇది అజ్ఞానికి అర్థమైతే కదా. ఎందుకని నారదుడు వచ్చాడు? నారదుడు నారాయణ భక్తుడు కదా, వచ్చి చెప్తే దాంట్లో ఏముందని ఆలోచించాల్సిన వల్ల ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? పోగాలం దాపరించిన వాళ్ళకి ఆలోచనలు రావు, మంచి ఆలోచనలు రావు. పోగాలం దాపరించిన వారికి మిత్రుల మాటలు, ఇక దీప నిర్వహణ గంధము, ఇవన్నీ కూడా కనరు మొరుక్కునరు అని మనకు ఒక పద్యం ఉంది. కనుక వీడికి పోగాలం దాపరించింది, వెంటనే ఆలోచన లేకుండా పోయింది. ఏం ఆలోచించారా? మనం ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరు, అతని యొక్క శక్తి సామర్థ్యాలేమి, అతనితో పోరాడగలమా లేమా, దాసోహం అంటే మంచిదా, అర్థం కాల. కనుక ఈ కంసుడు పరమాత్ముడు చేసినటువంటి ఒక ఎత్తులో చిత్తైపోబోతున్నాడు కంసుడు. ఇదే ఆయన తర్వాత తీసుకోండి. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. లీలామానుష వేషధారి. నీ లీలలు తెలుసుకోవడం ఎవరి తరం? లీలలు మాయలు నీ గుణకథలు తెలిసిన వారే ధన్యులయ, బాగున్నదయా నీ మాయ. బళ్ళి దేవా, బలి బాగున్నదయా నీ మాయ. ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం. లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయ, బాగున్నదయ నీ మాయ. కనుక పరమాత్మే మాయ తెలుసుకోవాలంటే పరమాత్మనే శరణు వేడాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తాడు, మీరు మాయలో ఉన్నారు, ఆ మాయని బయటపడాలంటే నన్ను శరణు వేయండి. నన్ను శరణు వేడిన వారికి మాత్రమే నా మాయ దూరమై వెళ్ళిపోయి మీకు జ్ఞానం వస్తుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. కనుక పరమాత్ముని మాట సత్యవాక్కులు. ఎందుకంటే సత్యమే తానే సత్యం. ఓం తత్సత్ అంటే నీవు సత్యమే. ఓంకార రూపమైనటువంటి దివ్య తేజోమయమైనటువంటి ఈ సృష్టి ఆకారం అంతా నీవు ఉన్నటువంటి నీవు సత్యము. ఈ సత్యం మాకు తెలియకుండా మేము అనేక ఆలోచన చేసుకుంటుంటాము. ఒకసారి కపటమైన ఆలోచనలు, ఇంకొకసారి మోసపూరితమైన ఆలోచనలు, ఇంకొకసారి మంచి ఆలోచనలు, ఇంకొకసారి ఆ దారి మంచిదా కాదా అనుకున్నది. మనం 10 మందికి మంచి చేస్తే మనకేం లాభం? మనకేముంది? నాకేం లాభం?
అయ్యా ఓ పని చేసి పెట్టు, నాకేంటి నాకేంటి నాకు ఏమిటో తర్వాత తెలుస్తుంది. గోవిందా గోవింద కృష్ణం వందే జగద్గురు.